ఎగ్స్ ఉంటే ఈ ఆమ్లెట్ కర్రీని ట్రై చేయండి. అన్నము చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ముందుగా 3 ఎగ్స్ని తీసుకొని మసాలా ఆమ్లెట్ లాగా మిక్స్ చేసుకోండి. కడాయి కొంచెం డీప్గా ఉండే దాంట్లో ఆమ్లెట్ని పోసుకోవాలి. ఆమ్లెట్ బన్నులాగా వస్తుంది మీకు. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, సోంపు, ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మిక్సీలోకి ధనియాలు, సోంపు, మిరియాలు, జీలకర్ర, క్యాష్ నట్స్, అల్లం, తెల్లగడ్డ, ఒక ఎండుమిరకాయ, పచ్చిమిరకాయ, ఆనియన్, టమాటో, కొంచెం కొత్తిమీర, 4 కరివేపాకును యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయినాక మసాలాను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పసుపు, ధనియాలు, చిల్లీ పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా, నీళ్ళు కూడా యాడ్ చేసి కుక్ చేసుకోండి. ఈ మసాలా కుక్ అయ్యేలోపు 1 కప్పు టెంకాయ పాలని తీసి పెట్టుకోండి. మసాలా అంతా కుక్ అయినాక టెంకాయ పాలు, సాల్ట్ యాడ్ చేసి కొంచెం తిక్కే వరకు కుక్ చేసుకోండి. మనం చేసుకున్న ఆమ్లెట్ని ఇందులో యాడ్ చేసి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఈ ఆమ్లెట్ కర్రీ ట్రై చేసి కమెంట్స్ చేయండి.